చిన్న గ్రామంలో సాధారణ గుడిసెలు, ఆకుపచ్చ నీలిరంగు నేలతో చుట్టుముట్టిన ప్రదేశం. రాజు అనే పేద, కాని సంతోషకరమైన గొర్రెల కాపరి తన గొర్రెలను పశువుల మేత పచ్చిక తోటల మధ్య ఉంచి చూస్తున్నాడు. పైన అందమైన బంగారు సూర్యాస్తమయం కనిపిస్తోంది. రాజు ఒక సాంద్రమైన అడవిలో ఓచేత శూన్యస్థితిలో పడి ఉన్న వృద్ధుడిని కనుగొంటాడు. చలించిపోయిన హృదయంతో అతనికి నీరు మరియు ఆహారం అందించి సాయం చేస్తాడు. వృద్ధుడు తన అసలు స్వరూపాన్ని కనబరుస్తాడు. అతను ఒక ముని అని తెలియజేస్తాడు. అతను రాజుకి ఒక వెలుగుతో కాంతించే బంగారు పెడను ఇస్తాడు. దాని మాయశక్తుల గురించి వివరిస్తాడు. రాజు మాయమైన పెడను ఉపయోగించి గ్రామస్తులకు ఆహారం, దుస్తులు, మందులు అందిస్తాడు. గ్రామం ఆనందమయమైన ప్రదేశంగా మారుతుంది. ఆగ్రహంగా ఉన్న పెద్ద మనిషి అపూర్వమైన దుస్తులు ధరించి రాజు చేత మాయమైన పెడను లభించడానికి మోసగించడానికి ప్రయత్నిస్తాడు. అతని కపటం రాజు శాంతమైన ప్రవర్తనతో విరుద్ధంగా ఉంటుంది. పెద్ద మనిషి స్వార్థం అతనికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది మరియు అతను అవమానాన్ని ఎదుర్కొంటాడు. గ్రామస్థులు ఆనందోత్సాహంగా ఉంటారు. ముని మాయమైన పెడను తిరిగి తీసుకుని రాజు యొక్క దయ మరియు సహాయంతో సంతోషించి గ్రామానికి శ్రేయస్సును ప్రసాదిస్తాడు. కథ సంతోషకరంగా ముగుస్తుంది. గ్రామం సుభిక్షంగా మారుతుంది మరియు రాజు తన గొర్రెల కాపరి పనిని ప్రశాంతంగా కొనసాగిస్తాడు.